వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో వైసీపీ రిలే నిరాహార దీక్ష, ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఓవర్ బ్రిడ్జ్ వద్ద నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ డిఎస్సి వ్యవహారంలో నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు అందాల్సిన నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ ను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో నిడదవోలు మండల, పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి రిక్రూట్మెంట్ సక్రమంగా జరుగుద్ది, ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాక ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా యువత అందరికీ కూడా ఒక జీవితం, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. అయితే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్లో మనం అంతా చూసాం, ఒక స్పోర్ట్స్ కోటా అని పెట్టి ఆ స్పోర్ట్స్ కోటాని 2% నుండి 3%కి పెంచి దాదాపుగా 400 స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుని టీచర్స్గా ఆ రిక్రూట్మెంట్లో మరి వాళ్ళకి అర్హత లేని వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. దీన్ని ఆ రోజు నుండి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి విద్యార్థుల తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయి. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ ద్వారా విచారణ జరిపించాలని మరి ఈరోజు వరకు మరి అటువంటిది ఏమీ జరగలేదు. ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి పొరపాటు జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయటంలో మీరు మళ్ళీ ఆలోచించే అవసరం కూడా లేదు. వేసి ఇమీడియట్గా సిబిఐ విచారణ వేసి అవన్నీ కూడా మరి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటికి చెప్పాలని మేము కోరుతూ ఉన్నాం. ఇది మా మొదటి డిమాండ్. రెండోది, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి ఇబ్బంది లేకుండా ప్రతి కుటుంబం కూడా వారికి విద్యలో వారి ఏ చదువుకున్నా వారికి ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టడం జరిగింది. మరి ఈరోజు వరకు ఫీజు రీఎంబర్స్మెంట్లో వేల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో మరి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఫీజులు కట్టమని ఒత్తిడి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా విద్యార్థులకి ఇబ్బంది లేకుండా, వారి తల్లిదండ్రులకి ఆర్థికంగా భారం లేకుండా వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మరి ఆనాడు ఎలక్షన్ ముందు నిరుద్యోగ వృత్తి ఇస్తామని
నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. మరి అది ఏమైందో, మాయమైపోయిందో, ఎలా మాయమైపోయిందో మాకు అర్థం కావట్లేదు. యువత ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఎవరికైతే ఉద్యోగాలు రావడానికి ఇంకా టైం పడుతుందో వారందరికీ కూడా నెలకి 3,000 చొప్పున ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఉంటుందని వారు మరి మోసపోయి వారు ఓటు వేయటం జరిగింది. ఈరోజు వెంటనే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా ఎంక్వైరీకి పెట్టాలని, దీనికి సంబంధించిన వారందరూ కూడా రాజీనామా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో దానికి ఎవరైతే బాధ్యతలో వాళ్ళందరూ కూడా వెంటనే రాజీనామా కూడా చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మరి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, యువత దేశవ్యాప్తంగా కూడా వారు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం వారు తరపున వారికి సహాయంగా ఉండాలి, వారు చదువుకోవటానికి ఆర్థికంగా వారికి సహాయపడుతూ మరి రేపు అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా మరి ప్రభుత్వం వెంటనే వారికి ఒక అవకాశం కల్పించే వాతావరణం తీసుకురావాలని ప్రతి విద్యార్థి కూడా కోరుకుంటా ఉన్నాడు. మనం చూస్తే మరి జగన్ గారు ప్రభుత్వంలో, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,25,000 మందికి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది సచివాలయం వ్యవస్థ ద్వారా. మరి పెద్ద ఎత్తున బహుశా ఈ దేశంలో ఎప్పుడు కూడా ఒకేసారి 1,25,000 మందికి పర్మనెంట్ జాబ్స్ ఇచ్చే దాఖలా ఎక్కడా లేదు. మరి అలాంటి మహోత్సవమైన కార్యక్రమాలు చేశారు జగన్ గారు. అదే కాకుండా ఎక్కడైతే గవర్నమెంట్లో వేకెన్సీస్ ఉన్నాయో, కాంట్రాక్టర్ వర్కర్స్ వేకెన్సీస్ ఉన్నాయో, హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి, మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవనండి, అన్ని డిపార్ట్మెంట్లో కూడా మొత్తం దాదాపుగా 6 లక్షల మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది గత ప్రభుత్వంలో. ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి, యువతకి ఒక భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రభుత్వం చూస్తుంటే ఎవరి గురించి కూడా పట్టించుకోకపోవటం, కనీసం ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో వాళ్ళ లిస్టులు కూడా డిస్ప్లే చేయని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉందంటే నిజంగా కూడా చాలా దురదృష్టం. వెంటనే మరి మేము డిమాండ్ చేసినవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి యువతకి, విద్యార్థులకి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం.